అనగనగా ఒక రాజ్యాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా దయాహృదయుడు. అతని ఆస్థానంలో విశ్వనాథుడు అనే మంత్రి ఉండేవాడు. అతడు మహాజ్ఞాని. విశ్వనాథుని తెలివితేటలకు రాజ్యంలో ఎవరూ సరితూగరు. అతడిని చూసి మిగతా కవులు అసూయపడేవారు. ఒకరోజు రాజసభలోని కవులు విశ్వనాథుని స్థానం పొందాలనుకుంటారు. అందులో ఒక కవి మహారాజుతో ఇలా అంటాడు: మహారాజా, చాలా సంవత్సరాల నుండి విశ్వనాథుడే మంత్రి పదవిలో ఉన్నాడు. మేము విశ్వనాథుని స్థానాన్ని పొందాలనుకుంటున్నాం. దానికి మేమేం చెయ్యాలి? విశ్వనాథుని కంటే చాలా తెలివైన వారని మీకు అనిపిస్తుందా? అవును మహారాజా, కానీ మా తెలివితేటలు నిరూపించుకోవటానికి ఎప్పుడూ అవకాశం దొరకలేదు. సరే, ఈరోజు మీకు అవకాశం కల్పిస్తాను. మీలో ఎవరైనా నా ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే వారిని విశ్వనాథుని స్థానంలో నియమిస్తాను. అలా అని చంద్రగుప్త మహారాజు ఒక కథను చెప్పడం ప్రారంభించారు. హస్తినాపుర రాజ్యానికి రాజు సూర్యదేవుడు. అతడు నీతిమంతుడు, మంచి మనసు కలవాడు. ఒకరోజు ఒక పేద రైతు రాజ్యసభలోకి ఒక ఫిర్యాదు తీసుకొని వస్తాడు. మహారాజా, ఈ సంవత్సరం అనావృష్టి వల్ల నా పంట మొత్తం నాశనం అయ్యింది. అందువల్ల నేను పన్ను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. రైతు మాటలు విని రాజుగారి పక్కనే ఉన్న మంత్రి ఇలా అన్నాడు: నీవు ఏ పరిస్థితిలో ఉన్నా పన్ను కట్టాల్సిందే. ఎందుకంటే ఒకవేళ రాజుగారు ఇప్పుడు నీ పన్నును రద్దు చేసినా రేపు ఇంకొకరు వచ్చి వేరే కారణం చెప్పి పన్ను రద్దు చేయమని అడుగుతారు. అందరికీ పన్ను తొలగిస్తే రాజ్యం ఎలా నడుస్తుంది? మంత్రి మాటలు విని రైతు నిరాశగా ఇలా అన్నాడు: దయ చూపించండి మహారాజా, ఈ సమయంలో తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను. మరి పన్ను ఎలా కట్టమంటారు మహారాజా? నీ పన్ను రద్దు చేస్తున్నాను. చూడు మంత్రి, రాజ్యంలోని రైతులందరికీ పన్ను రద్దు చేస్తున్నాను. రాజ్యంలోని ఖజానా నుండి రైతులందరికీ ఒక సంవత్సరం వరకు తినడానికి సరిపడు ధనం పంచండి. చిత్తం మహారాజా. రైతులందరి పన్ను రద్దు చేసిన సమాచారం రాజ్యం మొత్తం తెలిసిపోతుంది. తమ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. రాజ్యంలోని ఒక కుటుంబంలో భార్య భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు: ఇది విన్నావా? మహారాజుగారు రైతులందరి పన్ను రద్దు చేశారంట. మన రాజు చాలా మంచివాడు. నేను అలాంటి రాజు వద్దనే పని చేయడానికి ఇష్టపడతాను. అలా రంగడు నేరుగా రాజ్యసభ దగ్గరికి వెళ్తాడు. మహారాజా, గ్రామం నుండి రంగడు అనే బలశాలి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. సరే, ప్రవేశపెట్టండి. రాజుగారి ఆజ్ఞ ప్రకారం రంగడుని రాజు ముందు ప్రవేశపెట్టారు. చెప్పు రంగడు, నీ సమస్యేంటి? నీకేం కావాలి? మహారాజా, నాకు పని కల్పించండి. నేను మీకు అంగరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాను. కానీ చేసిన పనికి నాకు ప్రతిరోజు 10 బంగారు నాణాలు వేతనంగా కావాలి. ప్రతిరోజు 10 బంగారు నాణాలా? ఎక్కువ అనిపించడం లేదా నీకు? ఇది కేవలం మీ ప్రాణరక్షణ కోసమే మహారాజా. ఇంతకన్నా తక్కువ తీసుకోవడం మీ విలువైన జీవితానికే అవమానం. ఇంత వేతనం తీసుకోవడానికి కావలసిన అర్హత నీ దగ్గర ఏముందో చూపించు. వెంటనే రంగడు బల్లెం తీసుకుని ఎదురుగా ఉన్న స్తంభంకి విసిరాడు. బల్లెం సులువుగా స్తంభంలోకి చొచ్చుకొని పోయింది. తరువాత పక్కనే ఉన్న గోడని గుద్దాడు. అతని బలానికి గోడలో చీలిక ఏర్పడింది. వారే వాహ్! రంగడు, నీ బలానికి తిరుగులేదు. ఇప్పటి నుండే నిన్ను నా అంగరక్షకుడిగా నియమిస్తున్నాను. ధన్యవాదాలు మహారాజా. మిమ్మల్ని రక్షించేందుకు నా ప్రాణాన్ని కూడా లెక్క చేయనని మాటిస్తున్నాను. రంగడు ఇంటికి చేరుకొని మొదటి రోజు సంపాదన తన భార్యకి ఇస్తాడు. ఏంటండి, ఈ సంపాదనంతా ఒక్కరోజుదేనా? అవును రాజ్యం, కాని ఈ ధనంలో ఒక వంతు పేదలకి, మరో వంతు బ్రాహ్మణులకి, సన్యాసులకి, ఇంకో వంతు అతిథులకి ఇవ్వాలి. మిగిలినది ఎంతైతే ఉంటుందో అది మనకి. మీ మనస్సు ఎంత మంచిది! నాకు చాలా గర్వంగా ఉందండి. ఒకరోజు రాత్రి సమయంలో రంగడు మహారాజు గారికి రక్షణ కల్పిస్తుండగా ఒక సన్యాసి అటువైపు రావడం గమనించాడు. రంగడు సన్యాసి దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు: స్వామీజీ, నేను రాజు యొక్క అంగరక్షకుడిని. మీరు ఇక్కడ ఈ సమయంలో ఏం చేస్తున్నారు? చూడు నాయనా, ఈ రాజ్యానికి అపాయం ముంచుకొస్తుంది. అది తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను.
అదే సమయంలో అనుకోకుండా మహారాజుగారు బయటికి వస్తారు. రంగడు స్వామీజీని చూసి పక్కనే నిలబడి వారి మాటలు వింటున్నాడు. మహారాజు గారు ఉండగా రాజ్యానికి ప్రమాదమా? కానీ మీరెవరు స్వామీజీ? రాజ్యానికి అపాయం ముంచుకొస్తుందని మీకెలా తెలుసు? నేనెవరో అనేది ముఖ్యం కాదు. మీ రాజ్యాన్ని ఎలా కాపాడాలో అది ఆలోచించు. అసలు ఆ ప్రమాదం ఏంటి స్వామీజీ? దానికి పరిష్కారం ఏంటి? ఈ రాజ్యానికి ఒక రాక్షసుడి శాపం వల్ల అనావృష్టి రాబోతుంది. పంట భూములన్నీ బీడు భూములుగా మారి తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక ప్రజలంతా విలవిలలాడుతారు. ఆ రాక్షసుడు ఎవరు? శాపానికి విముక్తి ఏంటి స్వామీజీ? ఈ రాజ్యానికి పక్కనే ఉన్న ఒక దట్టమైన అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. అతడు మీ రాజుగారి మీద ఉన్న పగతో ఈ రాజ్యానికి శాపం పెట్టారు. ఒకవేళ ఈ రాజ్యం శాప విముక్తి పొందాలంటే మీ రాజుగారి ప్రాణాలు అతనికి బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి? రాజుగారి ప్రాణాలు బలివ్వాలా? నేను రాజుగారి అంగరక్షకుడిని. నా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే నేను రాజుగారిని రక్షిస్తాను. ఇది నా కర్తవ్యం. స్వామీజీ, దీనికి మరో పరిష్కారం ఏమైనా ఉందా? నీకు ఇంకో పరిష్కారం గురించి తెలియాలి అంటే నేరుగా నువ్వు ఆ రాక్షసుడి వద్దకే వెళ్ళి అడగాలి. అలా చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగడు ఇంటికి చేరుకొని జరిగినదంతా భార్యకి వివరిస్తాడు. నేను కూడా మీతో వస్తానయ్యా. అక్కడ నీకేమైనా అయితే నాకెలా తెలుస్తుంది? రంగడు ఎంత నచ్చజెప్పిన భార్య విననేలేదు. చేసేదేమీ లేక తన భార్యని తీసుకొని దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. ఓ రాక్షసుడా, మా రాజ్యం యొక్క శాప విముక్తి కోసం రాజుగారి ప్రాణాలకు బదులుగా నా దేహాన్ని అరగించు. దయచేసి మా రాజ్యాన్ని, రాజుగారిని దయతో వదిలిపెట్టు. నీకు చావు అంటే భయం లేదా మానవుడా? నాకు నా ప్రాణాల కంటే రాజుగారి ప్రాణాలను రక్షించడం ముఖ్యం. నీకు వేరే దారి లేనప్పుడు ఒంటరిగా రావాలి కదా. మరి నీ భార్యని ఎందుకు తీసుకువచ్చావు? నా భర్త చనిపోయిన తర్వాత బ్రతికి ఉండి నేనేం చెయ్యాలి? నేను నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను. చావుకు కూడా వెనకాడను. ఇంకో పక్క రాజభవనంలో రాజు కూడా చాలా చింతిస్తున్నాడు. రాజ్యాన్ని కాపాడడం నా కర్తవ్యం. శాపం విముక్తి చేయడం నా బాధ్యత. ఇందులో రంగడికి ఎలాంటి సంబంధం లేదు. కావున రంగడు ప్రాణాలను బలి ఇవ్వడం సరికాదు. నేను వెంటనే దీన్ని ఆపాలి. రాజు హడావిడిగా అడవికి బయలుదేరాడు. రాక్షసుడా, దయచేసి మా రాజుగారి యొక్క ప్రాణాలను విడిచిపెట్టు. దానికి బదులుగా మా ఇరువురి ప్రాణాలను మీ ఆకలికి అర్పిస్తున్నాము. ముందు మిమ్మల్ని అయితే తింటాను, తర్వాత మీ రాజు గురించి ఆలోచిస్తా. అని చెప్పి వారిద్దరిని తినబోతుండగా మహారాజు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఆగు రాక్షసుడా, వారిని సంహరించకు. ఇది నీకు న్యాయం కాదు. నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా. రా, వచ్చి తిను. రాజుగారి మాటలు పూర్తయ్యే లోపల రాక్షసుడు వారిద్దరిని తినేశాడు. నా దగ్గరికి వచ్చి నాకే ఏం చేయాలో చెప్తావా? సరే, ప్రజలకు రక్షణ ఇవ్వలేని రాజుకి బ్రతకడానికి అర్హత లేదు. నువ్వు నా ప్రాణాలను కూడా తీసుకో. కానీ ఒక్క విషయం, నా రాజ్యం శాప విముక్తి అవ్వాలి. తర్వాత రాక్షసుడు రాజును కూడా తింటాడు. ఇది కథ. ఎవరైనా నా ప్రశ్నకి సమాధానం చెప్తారో వారు విశ్వనాథునికి బదులుగా నా మంత్రిగా నియమితులవుతారు. ఇప్పుడు చెప్పండి, ఈ కథలో ఉత్తమమైన ప్రాణత్యాగం ఎవరిది? రంగడి ప్రాణత్యాగం గొప్పది మహారాజా. ఎందుకంటే రంగడు కర్తవ్యం నెరవేర్చేందుకు తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. నాకు తెలిసి రంగడి ప్రాణత్యాగమే ఉత్తమం. నా ప్రకారం రంగడి భార్య ప్రాణత్యాగం ఉత్తమమైనది మహారాజా. ఎందుకంటే రంగడు తన కర్తవ్యం కాబట్టి ప్రాణాలను త్యాగం చేశాడు. దేని గురించి ఆలోచించకుండా ప్రాణత్యాగం చేసింది రంగడి భార్య. కావున రంగడి భార్య ప్రాణత్యాగం గొప్పది. విశ్వనాథుల గారు, దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. మహారాజా, నా దృష్టిలో రాజుగారి ప్రాణత్యాగం గొప్పది. ఎందుకంటే రంగడు ఒక అంగరక్షకుడు.
ఎన్ని విపత్తులు వచ్చినా తన ప్రాణాలను అడ్డేసి మరీ రాజుగారి ప్రాణాలను కాపాడడం రంగడి కర్తవ్యం. కర్తవ్యం, త్యాగం రెండు ఒకటి కాదు. ఇంకా రంగడి భార్య విషయానికి వస్తే, ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే ఒంటరిగా జీవించడం కష్టమని తను ప్రాణత్యాగం చేసింది. అది తన స్వభావం. కానీ రాజు తనకి అన్ని సౌకర్యాలు ఉన్నా, మంచి అధికారంలో ఉన్నా, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించి తన ప్రాణాలను త్యాగం చేశాడు. కాబట్టి రాజుగారి ప్రాణత్యాగం గొప్పది. వాహ్ విశ్వనాథ్ గారు, సరైన సమాధానం. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పటికే విశ్వనాథుని గారికి సరితూగుతారని అనిపిస్తుందా? విశ్వనాథుని తెలివితేటలు మరియు చాతుర్యం చూసి మిగతా వారు అతని కంటే తక్కువ అని భావించారు. మళ్ళీ తప్పయింది. చంద్రగుప్త ఆస్థానంలో విశ్వనాథుని కంటే తెలివైన వారే లేరు. విశ్వనాథుని బుద్ధి మీద మాకు చాలా నమ్మకం వచ్చింది. విశ్వనాథ్ లాగే మహారాజు గారు కూడా తన చాతుర్యంతో విశ్వనాథుని మీద ఉన్న వ్యతిరేకతను దూరం చేశారు. అప్పటి నుండి మహారాజు మరియు విశ్వనాథుడు కలిసి ప్రజలను సంతోషంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ పాలించేవారు. కోసం వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.